అందరికీ నమస్తే అండి. దేశవ్యాప్తంగా రాజకీయాల్లో మన ఆంధ్రప్రదేశ్ రాజకీయం చాలా ప్రత్యేకమైంది. అసలు మామూలుగా రాజకీయం అంటేనే అంతిమ లక్ష్యం ఏంటి? ప్రజల నుంచి ఓట్లు రాబెట్టుకోవడం కదా. ప్రజల్లో మన్ననలు పొందాలి, ఓట్లు రాబెట్టుకోవాలి. ఆ ఓట్లు రాబెట్టుకోవడానికి ప్రజలలో రకరకాల ఆలోచనలు ఉంటాయి. కులమని, మతమని, సెంటిమెంట్స్, ఎమోషన్స్, డబ్బులు, ఇవన్నీ చాలా వ్యవహారాలు ఉంటాయి. దీనిలో కొన్ని ఎమోషన్స్, ఆ ఎమోషన్స్లో భాగంగా కొన్ని కేసులు, కొన్ని సెంటిమెంట్లు, కొన్ని వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. సింపుల్గా వాటినే పొలిటికల్ ఐటమ్స్ అంటామన్నమాట. అంటే ప్రజల ఆలోచనలను ప్రభావితం చేసి ప్రజల ఓట్లు లాక్కోవడానికి రాజకీయ నాయకులు వేసే ఎత్తుగడలు, రాజకీయ పార్టీలు చేసే ప్రచారాలు, ఇవన్నీ కూడా పొలిటికల్ ఐటమ్స్. మన రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా చాలా ఉన్నాయి పొలిటికల్ ఐటమ్స్. అందులో వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు ఒక పొలిటికల్ ఐటమ్. ప్యూర్లీ వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపించింది ఆ ఫ్యామిలీ వాళ్ళే. ఆ ఫ్యామిలీ వాళ్ళకి తప్ప ఇంకెవ్వరికీ అవసరం లేదు. సో సిబిఐ కూడా అదే తేల్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు వేసిన సిట్ కూడా అదే తేల్చింది. నిజంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారి ప్రాక్టికల్గా చాలా దగ్గరగా ఆలోచించండి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2019 జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో 5 నెలల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటైంది వివేకానంద రెడ్డి గారి కేసు దర్యాప్తు కోసం కదా. అప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు గారు వేసేస్తే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారి మీద కేసులు లేదుగా. పోలీసులు చంద్రబాబు గారికి నోటీసులు ఇవ్వడమైనా చేసేవారుగా. కానీ వాళ్ళు ఎందుకు వెళ్ళాలా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం లేదు కాబట్టి. సిబిఐ తర్వాత వచ్చి ఆ వైఎస్ ఫ్యామిలీ వాళ్ళే, భాస్కర్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు వాళ్ళే అని తేల్చింది ప్యూర్లీ. కానీ దాన్ని ఒక పొలిటికల్ ఐటమ్గా జగన్మోహన్ రెడ్డి గారు వాడుకొని సెంటిమెంట్స్ రాజేసి 2019లో గద్దెనెక్కారు. సేమ్ అటువంటి మరో పొలిటికల్ ఐటమ్ సుగాలి ప్రీతి కేసు. ప్యూర్లీ 2018 మరణం 2000 అంటే అది జరిగిన తర్వాత అది జరిగినప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఉన్నారనుకుంటా. విషయం జరిగింది. దాన్ని విపరీతంగా రాజకీయ ప్రచారాస్త్రంగా వాడుకున్నారు. తన అధికారంలోకి వస్తే సిబిఐకి ఇస్తాను ఆ కేసు అని చెప్పారు. సో అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ దర్యాప్తునికి ఇచ్చారు అండ్ ఆ ఫ్యామిలీకి కొంత సాయం చేశారు. కానీ సిబిఐ దర్యాప్తుకి ఇచ్చినప్పటికీ సిబిఐ ఏమో మాకు ఖాళీ లేదు, మా వల్ల కాదు, మాకు ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయి కాబట్టి మేము దాన్ని చూడలేమని చెప్పేసిందంట. సో జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిన ప్రచారం చేశారు. కానీ నిజంగా సిబిఐకి ఇచ్చే ముందు రాష్ట్ర పోలీసుల చేత ఎందుకు దర్యాప్తు చేయించలేదు? అసలు సిబిఐ మీద ప్రెజర్ పెడితే పని అయిపోద్ది కదా. ఒక గిరిజన బాలిక కేసు దర్యాప్తు చేయించడానికి, అంటే అందరికీ ప్రజలందరి ముందు షో చేయడానికి సిబిఐ దర్యాప్తుకి ఇచ్చారు. తెర వెనక నుంచి మళ్ళీ ఆ దర్యాప్తు జరిగితే ఎక్కడ వాళ్ళకి ముప్పు వస్తుందో అని చెప్పి చేయించలేదు అనేది అర్థం. దాన్ని పవన్ కళ్యాణ్ గారు రాజకీయ అస్త్రంగా వాడుకొని సుగాలి ప్రీతికి న్యాయం చేస్తాము, ఒక గిరిజన బాలికను అన్యాయంగా చంపేశారు, సో మేము అధికారంలోకి వస్తే ఆ బాలికకు న్యాయం చేస్తాము, ఇచ్చేస్తామని చెప్పి విపరీతంగా ప్రచారం చేసుకున్నారు. ఒక పొలిటికల్ ఐటమ్గా వాడుకున్నారు సుగాలి ప్రీతి కేసుని. సో ఆ సుగాలి ప్రీతి కేసుని వైసీపీ వాడుకుంది పొలిటికల్ ఐటమ్గా, జనసేన వాడుకుంది, తెలుగుదేశం పార్టీ వాడుకుంది. తీరా ఆమెకు న్యాయం జరగల. సుగాలి ప్రీతిని ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఇప్పటికీ కూడా బయట ప్రపంచానికి తెలియదు. ఇప్పటికీ ఆ కాలేజీ యాజమాన్యం సేఫ్గా ఉన్నారు, దర్జాగా ఉన్నారు, వాళ్ళ వ్యవహారాలు వాళ్ళు నడిపించుకుంటున్నారు. సో వివేకానంద రెడ్డి గారి కేసు ఒక పొలిటికల్ ఐటమ్ అయితే సుగాలి ప్రీతి కేసు మరో పొలిటికల్ ఐటమ్. ఇటువంటి పొలిటికల్ ఐటమ్స్ మన రాష్ట్రంలో చాలా. అంతెందుకు 1988, 89 ఆ టైంలో చనిపోయిన వంగవీటి రంగా గారి కేసు కూడా పొలిటికల్ ఐటమే. అంటే కాలక్రమేణా జరిగిన ప్రతివీ అలాగే జరిగాయి. ఆ పొలిటికల్ ఐటమ్స్ ఇంకాస్త ముందుకు వెళ్ళి, అంటే ప్రజల ఓట్లు, ప్రజల ఆలోచనలు ప్రభావితం చేసే ప్రతిదీ పొలిటికల్ ఐటమే. ఉదాహరణకు రాష్ట్ర రాజధాని ఒక పొలిటికల్ ఐటమ్. జగన్మోహన్ రెడ్డి గారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు దాన్ని రాజకీయానికి సంబంధం లేకుండా అభివృద్ధి చేయాలని చూశారు, రాజధానిగా ఉండాలని చూశారు, దేశంలో గొప్ప రాజధాని కట్టాలని చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాజధాని కాదు, రాజధాని వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం, అది ఇదని పేరు చెప్పి విశాఖ రాజధాని అని చెప్పి అస్తవ్యస్తం చేసి పడేశారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అండ్ జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేక శక్తులందరూ కూడా ఏకమై అమరావతిని ఒక అస్త్రంగా వాడుకొని చేశారు. సో ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి అమరావతిని గట్టెక్కించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు ఎప్పుడో 1970ల నుంచి అదొక రాజకీయ పదార్థంగానే ఉండిపోయింది.
దాన్ని రాజశేఖర రెడ్డి గారు 2004లో అధికారంలోకి వచ్చాక దాన్ని కాస్త పట్టాలెక్కించడము, ఆ తర్వాత చంద్రబాబు గారు దాన్ని కొనసాగించడము, జగన్మోహన్ రెడ్డి గారు కాస్త పడుకోబెట్టడము, మళ్ళీ చంద్రబాబు గారు వచ్చాక ఇప్పుడు మళ్ళీ నిద్రలేపు కొనసాగించడము జరుగుతున్నాయి అన్నమాట. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే చాలా వ్యవహారాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజలు సెంటిమెంట్స్గా, ఎమోషన్స్గా రకరకాల వ్యవహారాలు ఏవైతే ఆలోచిస్తారో వాటికి ఒక పరిష్కారం చూపించడం లేదు, ఒక కంక్లూజన్ ఇవ్వడం లేదు. జస్ట్ వాటిని ఎన్నికల సమయంలో ప్రచారాస్త్రంగా మాత్రమే వాడుకుంటున్నారు. వాటి మీద మీడియా ఎంత గగ్గోలు పెట్టినా నాయకులు జనంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పాల్సిన కోణం వాళ్ళు చెప్తారనమాట. చూడండి, సుగాలి ప్రీతి గారి తల్లి మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద ఇన్ని ఆరోపణలు చేసినా నా వల్లనే జగన్ సిబిఐ కేసు ఇచ్చాడు, నా వల్లనే జగన్మోహన్ రెడ్డి ఆమె కుటుంబాన్ని ఆదుకున్నాడని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఇప్పుడు సిబిఐకి ఇవ్వండి అని చెప్పి ఒక లేఖ రాయొచ్చుగా పవన్ కళ్యాణ్ గారో చంద్రబాబు నాయుడు గారో. ఇప్పుడు వీళ్ళ గవర్నమెంట్ ఉంది కదా, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి ఏమయ్యా మీకు కేంద్రంలో మీరు ఎన్డీఏ అధికారంలో ఉండడానికి మేమే కారణం, మా 21 మంది ఎంపీలు మీకు మద్దతుగా ఉన్నారు, మా రాష్ట్రంలో సుగాలి ప్రీతి కేసు ఉంది, 8 ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉంది, సో దీన్ని తేల్చండి, సిబిఐ విచారణ చేయించండి, నిజాలు నిగ్గు తేల్చాలని రాయొచ్చుగా, లేఖ రాయొచ్చుగా. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాయట్లా? ఆమె చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇవ్వడానికి టైం ఉంది, వైసీపీ వాళ్ళకి కౌంటర్లు ఇవ్వడానికి టైం ఉంది, ఆ కుటుంబానికి న్యాయం చేయడానికి లేదు వీళ్ళకి. సో అందుకే నేనేమంటానంటే వీళ్ళు పొలిటికల్ ఐటమ్స్ని ఈ పొలిటీషియన్స్ అలా వాడుకుంటారు. అందుకే నీతి లేని నాయకులను అందుకే చెప్పారు, అక్కడ రాజకీయంలో నీతి అనేది ఉండదు. సో రాజకీయంలో ఎప్పుడైతే నీతి ఉండదో రాజకీయ నాయకులకు కూడా ఉండదు. ఆ నాయకుడు ఈ నాయకుడు ఆ కులస్తుడు ఈ కులస్తుడు అనడానికి లేదు, ఎవరు పైనుంచి దిగిరాలేదన్నమాట. అలాగే వ్యవస్థలకి మనకు కూడా సిగ్గు ఉండదు. సో కాలానుగుణంగా సమయానుగుణంగా ఈ ఐటమ్స్కి బలైపోతుంటాం అనమాట. మన రాష్ట్రం అలాగే బలైపోయి ఇప్పుడు ఇలా తగలడుతుంది. థ్యాంక్ యూ.